అదే మాట కావేరి, మొన్న ఆనంద్ సంధితో పాటు నీకు ఓ చీర తెచ్చాడు కదా. తెస్తే ఆనంద్ మావయ్యకి నేను మేనకోడల్ని, అందుకే తెచ్చాడు. మరి సంధ్యత మీకేమవుతుంది? మీరెందుకు తేవాలి? అదేంటి కావేరి, చీర తెస్తే తప్పే ఉంది? తప్పు కాదు, తప్పు నరుంది. మా మావయ్య నాకు తేవడంలోనూ మీరు ఆవిడికి తేవడంలోనూ పోలిడు తేడా ఉంది. నీ ఇష్టం. నాకు తేవాలనిపించింది తెచ్చాను. నీకు ఇవ్వాలనిపిస్తే ఇవ్వు, లేకపోతే లేదు. అంతేగాని అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యి. ఆయన గారు నాతో పాటు నీకు కూడా తెచ్చారత్తా, తీసుకో. నీ పనే బాగుందత్తా. ప్రతి పండక్కి వెరైటీ కొత్త చీరల్ని అటు మా ఆయన తెస్తాడు, ఇటు మీ ఆయన తెస్తాడు. ఎంతైనా అదృష్టవంతురాలులే. పండగలకి డబుల్ ధమాకా అంటారే, అలాగన్నమాట. దండాలు డాక్టర్ బాబు. దండాలు డాక్టర్ బాబు. రండి, కూర్చోండి. ఎవరికి ప్రాబ్లం? మా బాబుకండి. మీ బాబుకా? ఏడి? ఈయనేనండి మా బాబు. ఇదేనండి నా పాప. పాప బాబు, బాగుంది. చెప్పండి డాక్టర్ బాబు, అసలు నాకేమైందంటే... నువ్వు ఉండు బాబు, నీకు సరిగ్గా చెప్పడం చేత కాదు. డాక్టర్ గారండి, మా బాబుకి మా ఊళ్ళో చూపిస్తే గుండె జబ్బు అన్నారండి. ఇవిగోనండి రిపోర్ట్లు. కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు గుండె దబ్బన్నారంటే ఏమర్థం అవుతుంది డాక్టర్ గారికి? డాక్టర్ గారండి, మా పాపకి అన్నీ కంగారే, ఒట్టి పిరిగొడ్డు. నీకు మా లావు ధైర్యం ఉన్నట్టు. ఇదిగో పాప, నువ్వు దేన్ని గురించి అయినా మాట్లాడు గాని నా ధైర్యాన్ని గురించి మాట్లాడబోకు. 8 ఏళ్ల వయస్సులో కుట్రలో నుంచి బయటకు వస్తున్న నాగుబావుని ఇట్టా చేత పట్టుకుని బయటికి లాగేవాడివి. ఇంతే కదా, అరిగిపోయి నికాడ్లాగా 40 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నావు. ఇదే మాట కాకపోతే 8 ఏళ్ల నా వయసు మారిపోద్దా, ఆ పుట్ట మారిపోద్దా, ఆ నాగుబావు మారిపోద్దా? ఓ అబ్బో, పెద్ద గొప్పే. మరి కాదా? మరి అంత గట్టివాడు అయితే ఇప్పుడు ఈ గుండె జబ్బు ఎందుకు వచ్చిందో? వయస్సు మీద పడితే జబ్బులు రావాయండి. అంటే మా బాబు ముసలోడైనట్టేగా. నేను ముసలాన్ని అయిపోతే నా పాప మాత్రం పడుసు పిల్లలా ఉంటదా ఏంటి? కాదా ఏంటి? ఇప్పుడు నాకు 60 ఏళ్ళు నిండినా 6 ఏళ్ల పాపనేగా. నాకు మాత్రం 70 ఏళ్ళు నిండినా 7 ఏళ్ల బాబునేగా. స్టాప్ స్టాప్ స్టాప్. అర్థమైంది. ఏంటి బాబు, మేమేమి చెప్పకుండానే? మా వివరాలేవి తెలుసుకోకుండానే మొత్తం అర్థమైంది. పాప అంటే బాబుకు ప్రాణం, బాబు అంటే పాపకు ప్రాణం, అంతేనా? అవును బాబు, చిన్నవాడు అయిపోయావు. లేకపోతే నీ కాళ్ళ మీద పడి బ్రతులాడుకునేదాన్ని. నా పసుపు కుంకాల్ని కాపాడు బాబు. ఏం పర్లేదు, మీ బాబుకి అర్జెంటుగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. ఇప్పటికే బాగా ఆలస్యం అయింది. అంటే చాలా ఖర్చు అవుతుందేమోగా బాబు. పెళ్లికెదిన ఆడపిల్ల తప్ప ఏ ఆస్తి పాస్తులు లేని వాళ్ళం, ఎవరు అన్నదండలు లేని వాళ్ళం. గుండె ఆపరేషన్ అంటే మాట్లా బాబు. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం. పేదవాళ్ళం, ఏం చేయమంటావు బాబు? ఎలాగైనా సరే ముందు ఆపరేషన్ చేయాలి. అంతకంటే ముందు మీ గుండె ఆపరేషన్ చేస్తే తట్టుకుంటుందో లేదోనని కొన్ని టెస్టులు చేయాలి. ఆపరేషన్ చేస్తే నే బతుకుతానంటారా బాబు? చెప్పలేం, ఛాన్సెస్ 50-50. అలాగైతే నా బాబు కంటే ముందుగా పసుపు కుంకాలతో నేనే వెళ్ళిపోయి ఏర్పాటు చేయండి బాబు. నువ్వు వెళ్ళిపోతే ఈ లోకంలో నేను ఎట్టా బతకగలను పాప? బాబు పోతే ఇద్దరం ఒకేసారి పోదాం. వస్తాం డాక్టర్ బాబు. వస్తాను బాబు.
రండమ్మా రండి, త్వరగా రండి. మొన్న రిలీజ్ అయిన కొత్త సినిమా వచ్చింది, త్వరగా రండి. రండమ్మా రండి, త్వరగా రండి. మొన్న రిలీజ్ అయిన సినిమా వచ్చింది. రికార్డులు బద్దలు కొట్టిన బ్లాక్ బాస్టర్ సినిమా. ఒక్క మనిషికి ₹1. త్వరగా రండమ్మా రండి. ఇద్దరు వచ్చారా? ₹2 ఇవ్వండి. ఏంటి సుబ్బారావు, టీవీలో సినిమా కూడా మనిషికి ₹1 వసూలు చేస్తున్నావు? ఏ మనిషివయ్యా? ఆహా, బస్తీ వాళ్ళందరికి ఫ్రీగా చూపించాలా? మా చెప్పొచ్చావులే రుక్కమక్క. ఏం చేస్తాం, బస్తీలో ఎవరింట్లోనూ టీవీ లేదు, నీ ఒక్కడింట్లోనే ఉంది. టీవీలో ఫ్రీగా చూపించే సినిమాకి కూడా ₹1 వసూలు చేస్తున్నావు. ఏ న్యాయమయ్యా? టీవీ ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? 20,000 పోసుకున్నాం. నెలకి ₹200 బిల్లు, కేబుల్ కడుతున్నాం. 3 గంటలు సినిమా చూపితే పిక్చర్ టూ పాడైపోదు. సరే ఏం చేస్తాం, కర్మ. ఇదిగా పదమ్మా. ఏమయ్యా, సినిమా ఇంకా మొదలు పెట్టలేదేంటి? నువ్వు ఇచ్చే రూపాయికి అప్పుడే మొదలెట్టాలా? అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, అవి చూడు. వీడు జిమ్మడ ₹1 తీసుకుని ఎలా దబాయిస్తున్నాడో చూడదునా? సహజమైన సన్ స్క్రీన్ గల కొత్త పాండ్స్ శాండిల్ టాల్క్. ఏయ్ చూడు చూడు ఎంత బాగుందో. అబ్బా చూస్తున్నానులే బంగారి. అబ్బా మాట్లాడకమ్మా. అలాగే మాట్లాడలే. నచ్చినది నాకసలే ఇక నచ్చదురు. నరులెవరు నడవనికి ఆ రూట్లోనే నడిచెదరు. పొగరని అందరు అన్నా అది మాత్రం నాకు పెట్టవా? నువ్వు అడుగుతావని తెలిసే నీ తెచ్చా బంగారి, నీ ఒలిచి పెడతాగా. నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి. ఒకవైపు నేను ఒక్కడిని ఒక. మరి రుక్కుమా రుక్కుమా. ఏమ్మాయి మాట్లాడొద్దని చెప్తే నీకు అర్థం కాదా? మాట్లాడతాను, నా ఇష్టం. ఏయ్ సుప్రాది కబుర్లు చెప్తావే, మాట్లాడుకు. నువ్వు నన్ను సుప్రాత్ అంటావే? నీ నోరు పడిపోను. ఎంత మాట అన్నావే నీ జిమ్మడా. లేకపోతే మొన్న 200 పెట్టి నేను చీర కొంటే దాని మీద నీ కళ్ళు పడ్డాయి. సర్వనాశనం అయిపోయింది. దరిద్ర కొట్టుదాన. నేను దరిద్రపు కొట్టుదాని కాదే, నువ్వే దరిద్రపు కొట్టుదానివి. నన్ను దరిద్ర కొట్టుదాని అంటావే? నిన్ను చేస్తావే. ఎంత ధైర్యమే, ఎంత ధైర్యం చేసుకుంటావా? ఉండు, మా ఆయన నీ సంగతి తెలుసా? నేను ఏంటి తెలుసు? మా ఆయన ఈ ఊళ్ళో వాళ్ళందరికి తెలుసు నీ కళ్ళు పడి తెలుసు. కొత్త డీకోన్ టోటల్ ముక్కు దిబ్బడలేదు, తలనొప్పి లేదు. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది బరాబర్ చెప్తాను. ఏం చేస్తావే? ఏం చెప్తానా? ఉండు, నీ సంగతి చెప్తాను. కేవలం ₹37కి ఇంతకు ముందెన్నడూ లేనంత సున్నితంగా. ముఖ్య ప్రకటన తప్పిపోయింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు హారిక. వయసు 25 ఏళ్లు. మతి స్థిమితం లేదు. ఈమె ఆచూకు తెలిసిన వాళ్ళు ఈ కింది ఫోన్ నంబర్లకి తెలియజేయగలరు. 9948223551, 9948223550. శిశువు జన్మించిన మరుక్షణం జన్మిస్తుంది ఒక తల్లి. ఆమె రక్షణనివ్వాలనుకుంటుంది. తన శిశువు నాజూకైన చర్మానికి. ఆడపడుకు పుట్టారు. ఏం మాటలు, ఏం మనుషులు. రుక్కమ్మ చూడు చూడు రుక్కమ్మ. ఏంటమ్మా? నేను అక్కడ. ఇంకా సినిమా మొదలవలేదుగా బంగారి. అక్కడ నేను అక్కడ. ఏంటి బంగారి? అక్కడ అక్కడ నేను. ఓ అదా, నీకు కావాలా? రేపు బజార్ ఎప్పుడు కొని పెడతాను. అక్కడ నేను నేను నీకే, నీకు కొని పెడతాను అన్నానుగా. అదిగో సినిమా మొదలైంది చూడు. హాయ్, భలే 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 భలే.
అదిగో 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 చూడు చూడు. ఏంటో పిచ్చి మాలోకం. అడ్వర్టైజ్మెంట్ని సినిమాని ఒకేలా చూసి సంబరపడిపోతుంది ఏంటో. సంధ్య, ఓ కప్పు కాఫీ ఇస్తావా? ఏ కావేరి ఇంకా లేవలేదా? మ్మ్హ్. సరే ఒక్క నిమిషం. ఇదిగోండి. థ్యాంక్స్. మోహన్, మీరేం అనుకోనంటే నేను మాట చెప్పనా? కావేరి గురించేనా? కాదు, మీ గురించి. నేనేం చేశాను? మీరు ఏం చేశారో ఏం చేస్తున్నారో మీకు తెలీదా? ఏంటి సంధ్య నువ్వు కూడా? నేనే కాదు, ఎవరిని అడిగినా జరిగిన దాంట్లో తప్పు మీదే అంటారు. నేనేం తప్పు చేశాను? పండగ కదా అని ఇద్దరికి చెరో చేరు తెచ్చాను. ఈ మాత్రం దానికి కావేరి ఏదేదో మాట్లాడింది. అలా మాట్లాడే అవకాశం ఇచ్చిందెవరు? మీరు కాదా? కావేరి కాదు. నేను అడుగుతున్నాను, చెప్పండి. మీరు నాకు చీరెందుకు తేవాలి? చెప్పండి. అంటే నేను కనీసం నీకు చీర కూడా తేకూడదా? తేకూడదు. తెచ్చి అనవసరంగా అపోహలకి అవకాశం ఇవ్వకూడదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? లేదు, కానీ మీ ప్రవర్తన వల్ల కావేరి మిమ్మల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు అంటున్నాను. సంధ్య, నువ్వే చూస్తున్నావు కదా, కావేరి ప్రతి చిన్న విషయానికి గొడవ చేస్తుంది. అందుకని మీరు గొడవ పడతారా? భార్య చెంప పగలగొట్టడం గొప్ప అనుకుంటున్నారా? సారీ, ఏదో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక. మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక కొడతారు, తను ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అరుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆలోచించారా? నన్నేం చేయమంటావు నువ్వే చెప్పు సంధ్య. రోడ్డు మీద పూలు అమ్ముకునే ముసలవ్వ నిన్నేదో పొగిడిందని ఆ రోజు, ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా అని చెరో చెరు తెస్తే నిన్నటికి నిన్న ప్రతిదానికి అర్థం లేని అనుమానాలతో విసిగించేస్తుంది. అలా విసుకుంటే ఎలా? మీరే కొంచెం సర్దుకుపోవాలి. ఏంటి సర్దుకుపోయేది? తనింకా చిన్నపిల్లేం కాదు, పెళ్ళయ్యాక కొంచెమైనా బాధ్యతగా ఉండాలి. ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకుని మాట్లాడాలి. ప్రతి చిన్న విషయానికి పెంకితనంతో మొండితనంతో మా ఊరు వెళ్ళిపోతాను, మా మావయ్యకి చెప్తానని బెదిరిస్తూ ఉంటే నాకెలా ఒళ్ళు మండిపోవాలి? ఎందుకా నవ్వు? నా పరిస్థితి చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? మోహన్, మీరేమైనా అనుకోండి, ఒక్క మాట మాత్రం చెప్తాను. పెళ్ళంటూ చేసుకున్నాక భార్యలోని మంచిని చెడుని, తప్పుని ఒప్పుని, కోపాల్ని తాపాల్ని అన్నిటినీ భరించాలి, సహించాలి. ఇదంతా మీకు తెలీదని చెప్పడం లేదు. కావేరి గారాబంగా పెరిగింది. ఊపిక నచ్చ చెప్తే తనే మారుతుంది. నెమ్మదిగా కూర్చోబెట్టి నచ్చ చెప్పండి. ఓహో, అంటే పొద్దున్నే లేచి ఈయన గారు నా గురించి నీకు కంప్లైంట్లు చెప్పడం, నువ్వు నాకు నచ్చ చెప్పమని సలహాలు చెప్పడం బాగుంది, చాలా బాగుంది. అది కాదు కావేరి, మోహన్ నీ గురించి ఏమంటున్నారంటే. చాలు, ఈ ఒక్క మాట చాలు ఇక్కడేం జరిగిందో మొత్తం అర్థం చేసుకోవడానికి. ఇదే ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా ఈ తొందరపాటే వద్దనేది. తమరు చెప్పినట్టున్నారు కదా, అరటిపండు ఒలిచినట్టు మొత్తం. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏం జరుగుతోంది ఇక్కడ? సంధ్య, కాఫీ? కూర్చోండి, తెస్తాను. ఇప్పుడు చెప్పండి, ఏంటి? ఏంటేంటి? ఏముంది? ఏం లేదు. ఏం కావేరి, కూర్చో. చూడు కావేరి, పెళ్ళైన కొత్తలో నేను మీ సంధ్యత మీకన్నా ఎక్కువగానే గొడవలు పడ్డాం. కానీ ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళను అర్థం చేసుకున్న తర్వాత హ్యాపీగా ఉన్నాం. మాలాగా మీరు హ్యాపీగా ఉండాలన్నదే మా కోరిక. చూడండి, ఇది ఇది కలిస్తేనే చప్పట్లు కాదు, చప్పుడు. మేమిద్దరం కలిసి మీ ఇద్దరిని కలిపింది ఈ చప్పుళ్ళు వినడానికి కాదు. అండర్స్టాండ్?
మోహన్ గెట్ రెడీ, ఈరోజు సైట్ దగ్గర చాలా పని ఉంది. ఓకే బాస్. ఇంకా కూర్చున్నారేంటి? లేవండి, తొందరగా వెళ్ళాలి కదా. ఏమండి, ఇస్త్రీ చేసిన డ్రెస్ బీరువాలో పెట్టాను, ఆ డ్రెస్ వేసుకెళ్ళండి, మీరు చాలా బాగుంటారు. బుద్ధి కుదిరితే బుద్ధిమంతురాలివే. అంటే ఏంటి? నాకు బుద్ధి లేదనేగా. అయ్యో ఇక్కడున్నారా? మీకోసం ఇందాకటి నుంచి వెతుకుతున్నాను తెలుసా? ఏమైంది? అంత సీరియస్గా ఆలోచిస్తున్నారేంటి? రాధా, నిన్న హాస్పిటల్కి ఒక కేసు వచ్చింది. ఆ పేషెంట్ గురించి ఆలోచిస్తున్నాను. బాగుంది. డాక్టర్ గారికి పేషెంట్స్ కొత్త, కేసులు కొత్త? నిజంగానే కొత్త కేసు, వింతైన కేసు. అంత సీరియస్ కేసా? అందుకేగా ఇంతగా ఆలోచిస్తున్నాను. ఎవరా పేషెంట్? బాబు అని. నువ్వు వెళ్ళిపోతే ఈ లోకంలో నేను ఎట్టా బతకగలను పాప? బాబు పోతే ఇద్దరం ఒకేసారి పోదాం. రాధా, ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతుకుతూ ఎవరికి వాళ్ళు తామే ముందుకు పోవాలని తప్పిస్తూ ఆ వృద్ధ దంపతులను చూస్తుంటే ముచ్చటేస్తుంది. అదే క్షణంలో జాలి కూడా వేస్తుంది. హార్ట్ ఆపరేషన్ అంటే ఖర్చు 1,00,000కు పైగా అవుతుంది. అంత డబ్బును ఖర్చు పెట్టే శక్తి వాళ్ళకి లేదని నాకు తెలుసు. అందుకే ఆలోచిస్తున్నాను. ఏమండి, నేను మాట చెప్పనా? ఆ దేవుడి దయ వల్ల మనకి డబ్బుకి లోటు లేదు. ఆ హార్ట్ ఆపరేషన్ కావాల్సిన డబ్బుని మనమే అరేంజ్ చేస్తే, మొత్తం ఖర్చంతా మనమే భరిస్తే. రాధా, అవునండి, ఆ భగవంతుడు మనకిచ్చిన దాంట్లో ఎంతో కొంత ఇలాంటి పేదవాళ్ల కోసం ఖర్చు పెడితే పుణ్యం రావడం మాత్రమే కాదు, మనసుకి తృప్తి కూడా లభిస్తుంది. నా మనసులో ఏమనుకుంటున్నాను సరిగ్గా అదే మాట నువ్వు చెప్పాను. మరింకే ఆపరేషన్ కావాల్సిన ఏర్పాట్లు చూడండి. మనం ఎదుటి వాళ్ళకి సాయం చేస్తే ఆ దేవుడు తప్పకుండా మనకి సాయం చేస్తాడంటారు. పేపర్లో, టీవీలో ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఇప్పటిదాకా అక్క ఎక్కడుందో తెలియనే లేదు. ఈ మంచి పని చేసిన తర్వాతైనా అక్క అచ్చుకి దొరుకుతుందేమో. హారిక తిరిగి వస్తుందనే ఆశ రోజు రోజుకి నాలో సన్నగిల్లిపోతుంది రాధా. ప్లీజ్ అలా అనకండి. మంచి వాళ్ళకి ఆ భగవంతుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. అక్క తిరిగి వస్తుంది, తప్పకుండా తిరిగి వస్తుంది. క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి వస్తుంది. నా మాట నమ్మండి. అన్నీ నేనే చూసుకోవాలి. నేను లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు. చెప్తా నీకు కదా.